ఇంగ్లాండ్తో జరగబోయే చివరి 3 టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ ఈ రోజు శనివారం ప్రకటించింది. టీమిండియా సెలెక్టర్లు అనౌన్స్ చేసిన స్క్వాడ్లో కొత్త కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. అతడెవరో కాదు, బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్. తొలి 2 టెస్టులకు ఎంపికైన అవేస్కర్ స్థానంలో ఆకాశ్ దీప్ కు చోటు దక్కింది. దీంతో తొలిసారి భారత టెస్టు స్క్వాడ్లో ఈ బెంగాలీ పేసర్ కు అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆసియా గేమ్స్, దక్షిణాఫ్రికా టూర్లకు సెలెక్ట్ అయ్యాడు. ఈ 27 పేసర్ ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన 3 అనాధికారిక టెస్టులలో ఇండియా ఏ జట్టు తరపున తన ప్రదర్శనతో జట్టు మేనేజ్మెంట్ ను ఆకట్టుకున్నాడు. ఆడిన 3 మ్యాచ్లలో 13 వికెట్లు తీసుకుని ఈ సిరీస్ లో భారత్ ఏ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 2 సార్లు 4 వికెట్లను సాధించాడు. ఆకాశ్ దీప్ అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పటికే భారత టెస్టు జట్టులో మరో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు గతంలో బెంగాల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఆ ఇద్దరు జాతీయ జట్టుకు ఎంపిక అవడం విశేషం. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో రాజ్కోట్ లో 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది.